4.5 సంవత్సరం ఏమీ చేయకుండా కేవలం ఎన్నికలకు 6 నెలలు ముందు మాత్రం వచ్చి టెంకాయ కొడితే దాన్ని మోసం అనరా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ పెట్టాలని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా. డిఎస్ ఎందుకు చెప్తున్నా ఊరికి అడుగుతాను నేను నిన్న డిఎస్ ఎందుకు చెప్తున్నా ఊరికి అడుగుతాను నేను నిన్న నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. తెలివి ఎక్కువైందిరా. డిఎస్ ఎందుకు చెప్తున్నా ఊరికి అడుగుతాను నేను నిన్న నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట నేను నిన్న అడుగుతాను. డిఎస్ ఎందుకు చెప్తున్నా ఊరికి అడుగుతాను నేను నిన్న అడుగుతాను. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ ఎదవ. వాళ్ళకింత పెన్షన్ ఏదో పడేయచ్చు, వాళ్ళకింత పెన్షన్ ఏదో పడేయచ్చు. ఎంత మదం ఎంత మదం ఎంత మదం. నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా. డిఎస్ ఎందుకు చెప్తున్నా ఊరికి అడుగుతాను నేను నిన్న అడుగుతాను. నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. దరిద్రుడు ఉన్నాడు సైకో జగన్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. చంద్రబాబు నాయుడు మీద కక్ష సాధిస్తోంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. 100% కరెక్ట్ అండి. జగన్మోహన్ రెడ్డి పేరు చెబితే ఒక్క స్కీమ్ కూడా గుర్తురాదు, అన్ని స్కామ్లే గుర్తొస్తాయి. రావాలనే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తా. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రతి ఇంటికి బెంజ్ కార్ ఇస్తా. జోడించి కొట్టేస్తాను ఎదవా. ఎంత చెప్పాలరా నీకు? ఏదో వాట వేసుకుని అటు చూడు బే. ఇల్లు కట్టుకోవడానికి ఇసుకపట్లేదు కానీ కిలో బంగారము బెంజ్ కార్ ఇస్తాడంట. ఆడెట్టుకోవడానికి సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఆడెట్టుకొని చెప్పాడు అయ్యో. జగన్ అన్న తీరు చూస్తే ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏవీ కూడా లేవు అతనికి. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా? జనానికంటే పిచ్చెక్కిది అనుకోవచ్చు. ఇన్నేళ్లు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? ఆయన ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే పిచ్చి పిచ్చిగా ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. వాస్తవం అధ్యక్ష, ఇది సాక్షిలో నాకు సగభాగం ఉందంటున్నారు ఆవిడ. ఏ సాక్షిలో అయితే నాకు సమాన భాగం ఉందో అది కరెక్ట్ గా అదేమనిపించి సరిగా చెప్పలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ బిడ్డకు ఈనాడు మాదిరి ఒక పత్రిక సపోర్ట్ ఉండదు. అసలు నాకు పత్రిక లేదు, టీవీ లేదు అంటుంటే ఆవిడ సగం అంటది ఏంది? మొత్తం ఆవిడదే కదా. బాగా వేసేసాడు. ఈసారి మీ ఓటు జగన్ కన్నా? గుడ్ క్వశ్చన్. యు ఆర్ ఎ గుడ్ క్వశ్చన్. దిస్ ఇయర్ మై ఓటు నాకే మీ పిచ్చోళ్ళందరూ నాకే. పిచ్చోడ పక్కకు పిచ్చోడు మీ ఆత్మలందరూ పిచ్చోళ్ళు, మీ పిచ్చోళ్ళందరూ నాకేస్తారు నాకు తెలుసు. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. జగన్ అయితే ఆయన కాదా ఓటు. మీ అందరికి బెంచ్ కార్ ఇచ్చేస్తా. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రతి ఇంటికి బెంజ్ కార్ ఇస్తా. మీ ప్రతి ఇంటికి బెంజ్ కార్ ఇస్తా. నాకేసే ఓటు తాప బంగారం. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తా. మీ ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తా. బంగారం లేదు అయిపోయింది. ఇందాక వాళ్ళందరికీ ఇచ్చేసారు. నేను గెలిచిన తర్వాత ఇచ్చేస్తా మీకు. ఇంకో ఛాన్స్ ఇవ్వండి. నాకేసి నోటు. నీకెందుకెత్తాను ఓటు? ఏ మా అన్నయ్యకి వేసారుగా ఓటు. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన